హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు 10th క్లాస్లోని 15th లెసన్ చూద్దాం. ఎస్టర్డే నేను వీడియో అప్లోడ్ చేశానండి 14th లెసన్కి సంబంధించి. ఈరోజు 15th లెసన్ చూద్దాం. కంటిన్యూగా నేను 10th క్లాస్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి. ప్రెస్పెక్టివ్ ఎడ్యుకేషన్ మెథడ్కి సంబంధించినవి హిస్టరీ క్లాసెస్ కూడా పెట్టాను ఫ్రెండ్స్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. 15th లెసన్ అనమాట. ఏంటి ఆ 15th లెసన్ అంటే స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణం. మనము 8th క్లాస్లో కూడా చదివినాం. భారత రాజ్యాంగం గురించి చదివాం. అది చదివిన తర్వాత ఇది చదివినట్లయితే మనకు కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది మనకు రాజ్యాంగ నిర్మాణం గురించి. ఓకే, నెక్స్ట్ మనం బ్రిటిష్ పాలన చివరి సంవత్సరాలలో చోటు చేసుకున్న మార్పులు రాజకీయ ఆకాంక్షలు భారత రాజ్యాంగాన్ని రూపుదిద్దాయి. 1936 తర్వాత గాంధీ తన ఆశ్రమానికి పరిమితం అయ్యి రాజకీయాల్లో అంతగా ఆసక్తి చూపలేదన్నమాట. అయితే అతడు ఘటనలకి మార్గదర్శనం చేస్తున్నాడు కానీ రాజకీయాల్లో మాత్రం అంతగా ఆసక్తి చూపలేదు. రాజకీయాలు 1936-37లో మొదలయ్యి 1946లో రాజ్యాంగ సభకి సభ్యులను ఎన్నుకోవటంతో ముగిశాయి. ఎన్నికలు ఎప్పటి నుంచి ఎప్పుడు ముగిశాయంట? 36లో మొదలయ్యి 37లో ముగిశాయి. 1946 రాజ్యాంగ సభకి సభ్యులను ఎన్నుకోవటంతో ముగిశాయన్నమాట. ఆ సభ్యులే రాజ్యాంగాన్ని కూడా రాయడం జరిగింది. ప్రధాన రాజకీయ శక్తిగా ఉన్న కాంగ్రెస్ అన్ని సామాజిక వర్గాలు కలుపుకొని ఐక్య భారత జాతి కోసం నిలబడింది. ప్రధాన రాజకీయ శక్తిగా ఉన్న కాంగ్రెస్ అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకొని ఐక్య భారత జాతి కోసం నిలబడింది. 2 ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుని ఎన్నికల్లో రాజకీయ బలం అనేది పుంజుకోవడం జరిగింది కాంగ్రెస్. అంతకు కొంతకాలానికి ముందు పుట్టిన హిందూ ముస్లిం మత జాతీయవాదం రాజకీయ శక్తులుగా బలపడటంతో ఈ కాలం కీలకమైంది. హిందూ మహాసభ, ముస్లిం లీగ్ ఎన్నికల్లో పోటీ చేసి మత భావాలని రాజకీయంగా సిద్ధాంతంగా ప్రచారం చేశాయి. మత భావాలని రాజకీయంగా సిద్ధాంతంగా అవే ఇంకా మతమే సిద్ధాంతం అన్నట్టుగా ప్రచారం చేశాయి. ఏంటంటే హిందూ మహాసభ కానీ ముస్లిం లీగ్ కానీ. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో రైతాంగ జాతీయత 3వ స్రవంతిగా ఎదిగింది. తమిళ దేశంలో రామస్వామి నాయర్ చేపట్టిన ఆత్మగౌరవ ఉద్యమం. ఈ రైతాంగ ఉద్యమం ఏంటేంటి ఉన్నాయి? తమిళనాడులో జరిగిన రామస్వామి నాయర్ చేసిన ఆత్మగౌరవ ఉద్యమం, మహారాష్ట్రలో భాస్కరరావు జాదవ్ బ్రాహ్మణేతర పార్టీల నుంచి 4వ స్రవంతి బయలుదేరింది. ఈ నేపథ్యంలో అఖిల భారత బడుగు వర్గాల ఉద్యమాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొదలుపెట్టి బలోపేతం చేశాడు. ఆత్మగౌరవ ఉద్యమం వచ్చేసి తమిళనాడులోని ఈ రామస్వామి నాయర్ అనే అతను స్టార్ట్ చేశాడు. అదేవిధంగా భాస్కర్రావు జాదవ్ ఏం చేశాడు? మహారాష్ట్రలో బ్రాహ్మణేతర పార్టీల తరపు నుంచి ఈయన ఉద్యమాన్ని లేవనెత్తడం జరిగింది. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో రైతాంగ జాతీయత అనేది 3వ స్రవంతిగా ఏర్పడింది అనమాట. 4వ స్రవంతిగా ఏం చెప్పుకోవచ్చు? మహారాష్ట్రలో భాస్కర్రావు జాదవ్ బ్రాహ్మణేతర పార్టీల నుంచి 4వ స్రవంతి అనేది బయలుదేరింది. ఈ నేపథ్యంలోనే అఖిల భారత బడుగు వర్గాల ఉద్యమాన్ని మొదలుపెట్టింది ఎవరు? బిఆర్ అంబేద్కర్. అఖిల భారత బడుగు వర్గాల ఉద్యమాన్ని మొదలుపెట్టింది బిఆర్ అంబేద్కర్. దీన్ని బలోపేతం చేయడం జరిగిందనమాట. ఈ పరిస్థితుల్లో హిందూ నాయకుడు బిఎస్ ముంజే అంటరాని కులాల నాయకులతో స్నేహపూర్వక సంబంధాలు పెట్టుకున్నాడు. ఈ పరిస్థితుల్లో ఇవన్నీ జరుగుతున్న సమయంలోనే హిందూ నాయకుడు అనేతను బిఎస్ ముంజే, ఈ హిందూ నాయకుడు ఎవరు? బిఎస్ ముంజే అంటరాని కులాల నాయకులతో స్నేహపూర్వక సంబంధాలు పెట్టుకోవడం జరిగింది. హిందువులతో కలిసి ఉమ్మడి నియోజకవర్గాలకు ఎంసీ రాజా బిఎస్ ముంజే అన్న ఒప్పందంపై 1932 ఫిబ్రవరిలో సంతకాలు చేశారు. ఎంసీ రాజా బిఎస్ ముంజే ఒప్పందంపై 1932 ఫిబ్రవరిలో సంతకాలు చేశారు. 1932 ఫిబ్రవరిలో సంతకాలు ఎవరు చేశారు? ఎంసీ రాజా, బిఎస్ ముంజే. ఏం ఒప్పందం అంటారు? దీన్ని ముంజే ఒప్పందం అని కూడా అంటారు. ఓకేనా? అయితే అంతేకాకుండా అప్పటి వైస్రాయితో సహా బ్రిటిష్ అధికారుల ఒత్తిడి కారణంగా 1932లో పూనా ఒప్పందంపై
గాంధీతో అంబేద్కర్ సంతకం చేశారు. ఈ పూణే ఒప్పందంపై ఏమో గాంధీతో అంబేద్కర్ సంతకం చేశారు. ముంజే ఒప్పందంపై ఏమో ఎంసి రాజా, బిఎస్ ముంజే వీళ్ళిద్దరూ 1932 ఫిబ్రవరిలో సంతకాలు చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఒకవేళ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఏదైనా ఉంటే ఈ ముంజే ఒప్పందం ఇప్పుడు జరిగింది, అదేవిధంగా ఈ పూనా ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది, ముంజే ఒప్పందం అనేది ఎవరెవరి మధ్య జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అనేది కూడా మనకు అడిగే అవకాశం ఉంటుంది. ముంజే ఒప్పందం వచ్చేసి 1932 ఫిబ్రవరిలో అయితే ఈ పూనా ఒప్పందం వచ్చేసి 1932లో జరిగింది. ఎవరి మధ్య? గాంధీకి అంబేద్కర్ మధ్యగా జరిగిందనమాట. ఎంసి రాజాకి బిఎస్ ముంజేకి జరిగిన ఒప్పందాన్ని ముంజే ఒప్పందం అంటారు. ఆ విధంగా బడుగు వర్గాల అంశం జాతీయ జెండాలతో చోటు చేసుకుంది. జాతీయవాద రాజకీయాలలో బడుగు వర్గాల భాగమయ్యాయి. జాతీయవాద రాజకీయాల్లో బడుగు వర్గాలు భాగమయ్యాయి. జాతీయ రాజకీయ ఎజెండాలు బడుగు వర్గాల నేతలు ఎజెండా ప్రాధాన్యతను సంతరించుకుంది. పంజాబ్ బెంగాల్తో సహా దేశంలో పలు ప్రాంతాల్లో ఇటువంటి సంఘాలు అనేకం ఏర్పడ్డాయి. జాతీయ ఉద్యమంలో భాగంగా ఆలయ ప్రవేశాలు, ఉద్యమాలు, అంటరాని వాడలకు వెళ్ళటం వంటి కార్యక్రమాలు చేపట్టాయి. ఇవన్నిటి వల్ల ఏర్పడ్డాయి? ఇటువంటి సంఘాలు అనేకం ఏర్పడ్డాయి కదా. ఈ జాతీయ ఉద్యమంలో భాగంగా ఏం మంచి జరిగిందంట అంటే అంటరాని వాళ్ళని ఆలయ ప్రవేశాలు చేయడం, అంటరాని వాళ్ళ వాడలకి వెళ్ళటము, ఇవన్నీ జరిగాయి, ఈ కార్యక్రమాలలో జరిగాయి అన్నమాట. జాతీయ ఉద్యమం కేవలం బ్రిటిష్ పాలకుల నుంచి స్వాతంత్రం పొందడానికే కాక జాతీయ రాజకీయాల్లో సమాజంలోని నిమ్న వర్గాలు పాల్గొనేలా చేయటం కోసం కూడా జరిగింది. ఈ జాతీయ ఉద్యమం అనేది కేవలం స్వతంత్రం కావాలనే కాదు, అంటరాని కులాలు, అంటరానితనం, సమాజంలో అందరూ సమానము అనే ఏకం అవడానికి ఈ నిమ్న వర్గాలు పాల్గొనేలా ఈ జాతీయ రాజకీయాల్లో కూడా నిమ్న వర్గాలు పాల్గొనేలా చేయడం కోసం కూడా ఈ జాతీయ ఉద్యమం అనేది చేయడం జరిగిందనమాట. నెక్స్ట్, ఆ స్ఫూర్తితో 1942లో అఖిల భారత షెడ్యూల్ తెగల సమాఖ్య అనే కొత్త పార్టీని అంబేద్కర్ స్థాపించాడు. అంబేద్కర్ స్థాపించిన పార్టీ ఏది? అఖిల భారత షెడ్యూల్ తెగల సమాఖ్య. ఎప్పుడు స్థాపించాడు? 1942లో. ఎవరు స్థాపించారు? అంబేద్కర్. ఏ స్ఫూర్తితో స్థాపించారు? మనం ఇంతకుముందుకు రైతాంగ పోరాటాలు జరిగాయని చెప్పుకున్నాం కదా. ఏంటి ఈ జాతీయ ఉద్యమంలో భాగంగా ఇది స్థాపించడం జరిగింది. జాతీయ ఉద్యమం కేవలం స్వాతంత్రం పొందడానికే కాకుండా ఆ జాతీయ రాజకీయాల్లో కూడా నిమ్న వర్గాలను పాల్గొనేలా చేయటం కోసము ఈ అఖిల భారత షెడ్యూల్ తెగల సమైక్య అనే ఒక కొత్త పార్టీని అంబేద్కర్ గారు 1942లో ఏర్పాటు చేయడం జరిగింది. గాంధీకి సన్నిహితంగా ఉన్న ఎంసి రాజా కాంగ్రెస్ ప్రభుత్వాలతో నిరాశ చెంది ఆ సమైక్యలో చేరాడు. ఈ షెడ్యూల్ తెగల సమైక్యలో, భారత షెడ్యూల్ తెగల సమైక్యలో చేరడం జరిగిందనమాట. ఎవరితో నిరాశ చెంది? కాంగ్రెస్ ప్రభుత్వాలతో నిరాశ చెంది సుభాష్ చంద్రబోస్ సోదరుడైన శరత్ చంద్రబోస్ ఈ ఉద్యమాన్ని బలపరిచాడు. ఈ అఖిల భారత షెడ్యూల్ తెగల ఉద్యమాన్ని సుభాష్ చంద్రబోస్ సోదరుడైన శరత్ చంద్రబోస్ ఈ ఉద్యమాన్ని బలపరచడం జరిగింది. అంటే కులం అన్న అంశం ప్రాధాన్యత సంతరించుకుందని తెలుస్తుంది. బడుగు షెడ్యూల్డ్ కులాలు ఎజెండా ద్వారా అంబేద్కర్ జాతీయ స్థాయి హోదా గల నాయకుడు అయ్యాడు. షెడ్యూల్డ్ కులాలు ఏకైక ప్రతినిధిగా అంబేద్కర్ ఎదిగాడు. అదేవిధంగా ఆ అంశానికి ముస్లింతో సమాన ప్రాముఖ్యత లభించింది. భారతదేశం షెడ్యూల్డ్ కులాలకు కుల సమస్యకు న్యాయమైన ప్రతినిధిగా అంబేద్కర్ని బ్రిటిష్ అధికారులు, ప్రభుత్వం గుర్తించాయి. ఈ షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్ సమస్యలకు న్యాయమైన ప్రతినిధిగా అంబేద్కర్ని బ్రిటిష్ అధికారులు, ప్రభుత్వం గుర్తించడం జరిగింది. 1942 డిసెంబర్ అలహాబాద్లో జరిగిన షెడ్యూల్ కులాల ప్రత్యేక రాజకీయ సమావేశంలో భారతదేశం ఒక దేశం కాదని, అది దేశాల సమూహారమని అంబేద్కర్ ప్రకటించారు. ఇప్పుడు 1942 డిసెంబర్లో అలహాబాద్లో షెడ్యూల్ కులాల ప్రత్యేక రాజకీయ సమావేశం జరిగింది కదా. ఆ సమావేశంలో అంబేద్కర్ గారు ఏమన్నారంట? భారతదేశం అనేది ఒక దేశం కాదు, అది దేశాల సమూహారం. షెడ్యూల్డ్ కులాలు తమ ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంటాయని కాంగ్రెస్కి, బ్రిటిష్ వారికి అంబేద్కర్ చాటి చెప్పాడు. కాంగ్రెస్కి, బ్రిటిష్ వాళ్ళకి కూడా ఈయన చాటి చెప్పడం జరిగిందనమాట. అయితే తన రాజకీయ లక్ష్యాలను బలి చేయకుండా జాతీయ అగ్రనాయకులతో అంబేద్కర్ వ్యవహరించడం నేర్చుకున్నాడు. తన రాజకీయ లక్ష్యాలను బలి చేయకుండా జాతీయ అగ్రనాయకులతో అంబేద్కర్ వ్యవహరించడం నేర్చుకున్నాడు.
అంబేద్కర్ జాతీయ నాయకుడిగా ఎదగడాన్ని బడుగు వర్గాల ఏకైక సరైన ప్రతినిధి అంబేద్కర్ జాతీయ నాయకుడిగా ఎదిగాడని, బడుగు వర్గాల ఏకైక సరైన ప్రతినిధిగా అంబేద్కర్ ఒక్కడే అని 1943లో జరిగిన చర్చలలో భారతదేశ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అభిప్రాయపడ్డాడు. 1943లో జరిగిన చర్చల్లో భారతదేశ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అభిప్రాయపడ్డాడనమాట. భారతదేశ భవిష్యత్తును, రాజ్యాంగం యొక్క మౌలిక అంశాలను చర్చించడానికి, ఈ భారతదేశం యొక్క భవిష్యత్తును, రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణాలను చర్చించడానికి 1944 నవంబర్లో తేజ్ బహదూర్ సప్రు నేతృత్వంలో ఒక పార్టీయేతర సమావేశం జరిగింది. 1944 నవంబర్లో ఏర్పడిన పార్టీయేతర సమావేశం ఏంటి? తేజ్ బహదూర్ సప్రు నేతృత్వంలో ఒక పార్టీయేతర సమావేశం ఏర్పడింది. దేనికోసం ఏర్పడింది? ఈ భారతదేశ భవిష్యత్తు కోసం రాజ్యాంగం యొక్క మౌలిక అంశాలను చర్చించడానికి. ఇతర పార్టీలతో సమానంగా పరిగణించి ఉప కమిటీకి ఒక ప్రతినిధిని పంపించమని అంబేద్కర్ని అది కోరింది. ఇతర పార్టీలతో సమానంగా పరిగణించి ఉప కమిటీకి ఒక ప్రతినిధిని పంపించమని అంబేద్కర్ని ఈ తేజ్ బహదూర్ సప్రు నేతృత్వంలో పార్టీయేతర సమావేశం ఏర్పడింది కదా, ఆ సమావేశంలో అంబేద్కర్ని కోరడం జరిగిందనమాట. ఈ 1945 మే నాటికి భారతీయుల కోసం, భారతీయుల ద్వారా, భారతీయుల స్వచ్ఛంద ఆమోదం ద్వారా రాజ్యాంగం రూపుదిద్దుకోవాలని బలమైన జాతీయ భావనకి అంబేద్కర్ వచ్చాడు. ఏమని వచ్చాడు? 1945 మే నాటికే వచ్చాడనమాట. ఏమని? ఈ భారతీయుల కోసం, భారతీయుల ద్వారా, భారతీయుల స్వచ్ఛ ఆమోదం కోసం, ఈ ఆమోదం ద్వారా రాజ్యాంగం రూపుదిద్దుకోవాలని బలమైన జాతీయ భావనకి అంబేద్కర్ వచ్చాడు. అదే సమయంలో కాంగ్రెస్ హిందూ అగ్రకులాలు పాలన కోసం కాక భారతదేశ స్వాతంత్రానికి షెడ్యూల్డ్ కులాలు నిలబడతాయని అతను ప్రకటించాడు. కాంగ్రెస్ హిందూ అగ్రకులాల పాలన కోసం కాక భారతదేశ స్వాతంత్రాన్ని షెడ్యూల్డ్ కులాలు నిలబడతాయని అతను ప్రకటించాడు. అంతేకాకుండా అతడు ప్రజల్ని పాలక వర్గాలుగా విభజించాడు. అంటే అతడు ప్రజల్ని సామాజిక న్యాయ శక్తులుగా, ఇతర భారతీయులుగా విభజించాడు. ప్రధాన స్రవంతిలోని జాతీయతావాద రాజకీయాలతో సంబంధాలు ఏర్పరచుకుంటూనే వివిధ సామాజిక అస్తిత్వ బృందాల బలమైన మద్దతుతో అతడు ఏకైక నాయకుడిగా ఎదిగి తన పోరాటాన్ని తీవ్రతరం చేశాడు. అర్థమైందా ఫ్రెండ్స్? చూసావా, అసలు అంబేద్కర్ గారికి చాలా నాలెడ్జ్ ఉంటుందండి. అంతేకాకుండా అతడు ప్రజల్ని పాలక వర్గాలుగా విభజించాడు. అంటే అతడు ప్రజల్ని సామాజిక న్యాయ శక్తులుగా, ఇతర భారతీయులుగా విభజించాడు. ప్రధాన స్రవంతిలోని జాతీయవాద రాజకీయాలతో సంబంధాలు ఏర్పరచుకుంటూనే వివిధ సామాజిక అస్తిత్వ బృందాలు బలమైన మద్దతుతో అతడు ఏకైక నాయకుడిగా ఎదిగి తన పోరాటాన్ని తీవ్రతరం చేశాడు. స్వాతంత్రం తక్షణ సమస్యగా దానిని సాధ్యం చేసే దిశగా జాతి నిమగ్నమైంది. బ్రిటిష్ జాతీయ నాయకులతో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ముస్లిం లీగ్, హిందూ మహాసభ వంటి రాజకీయ పార్టీలు కూడా అతడితో చర్చలు మొదలుపెట్టాయి. ఈ రాజకీయ మలుపు రాజ్యాంగ నిర్మాణానికి ప్రభావితం చేసింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగ సభని ఏర్పాటు చేయడానికి బ్రిటిష్ పాలకులు ఒప్పుకున్నారు. పరిమిత ఓటు హక్కుతో పరోక్ష ఎన్నికల ద్వారా రాజ్యాంగ సభని ఎన్నుకునే సమయం వచ్చింది. అన్ని రాష్ట్రాల నుంచి ఎన్నికైన 296 మందితో 1946లో జూలైలో రాజ్యాంగ సభ ఏర్పడింది. రాజ్యాంగ సభ ఎప్పుడు ఏర్పడింది? 1946 జూలైలో రాజ్యాంగ సభ ఏర్పడింది. రాష్ట్రాలకు కేటాయించిన 296 స్థానాలలో 208 మందిని కాంగ్రెస్ గెలిచింది. అంతకుముందు 1945 డిసెంబర్లో రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ పరిస్థితుల్లో నెహ్రూ మాటలలో జాతికి అద్దంగా ఉంటానని కాంగ్రెస్ తన సంసిద్ధతని వ్యక్తపరిచింది. ఇప్పుడు 1945 డిసెంబర్ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెసే విజయం సాధించింది కదా. అయితే ఈ పరిస్థితుల్లో నెహ్రూ ఏమన్నాడంట? ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు ఎవరు? నెహ్రూగా చెప్పుకుంటాం కదా. అయితే నెహ్రూ ఏమన్నారు? జాతికి మేము అద్దంగా ఉంటాము
అని అనడం జరిగింది. కాంగ్రెస్ తన సంసిద్ధతని, మేము సిద్ధంగా ఉన్నాం, సంసిద్ధతని వ్యక్తపరిచింది. కాంగ్రెస్లో జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వంటి దిగ్గజ నాయకులు రాజ్యాంగ నిర్మాణంలో ప్రముఖులుగా ఎదిగారు. న్యాయ అంశాలలో అల్లాడి కుప్పుస్వామి అయ్యర్, ఎన్ గోపాలస్వామి అయ్యంగారు, బిఆర్ అంబేద్కర్లు నిపుణులుగా రాజ్యాంగ సభ ఏర్పడింది. రాజ్యాంగ సభ ఎవరెవరితో ఏర్పడిందంటే న్యాయ అంశాలలో అయితే అల్లాడి కుప్పుస్వామి అయ్యర్, గోపాలస్వామి అయ్యంగారు, బిఆర్ అంబేద్కర్ నిపుణులుగా రాజ్యాంగ సభ ఏర్పడింది. చరిత్రకారుడు, ఆర్థికవేత్త కాకుండా చట్టాలు, ప్రముఖ దేశాలు రాజ్యాంగాలపై నిపుణుడు కావటం వల్ల అంబేద్కర్ ప్రధాన భూమిక వహించాడు. అయితే చరిత్రకారుడు, ఆర్థికవేత్త కాకుండా చట్టాలు, ప్రముఖ దేశాల రాజ్యాంగాలపై నిపుణుడు కావటం వల్ల అంబేద్కర్ ప్రధాన భూమిక వహించారు. ఇంకోవైపున కాంగ్రెస్ దిగ్గజ నాయకులకు సాటిగా సామాజిక న్యాయ సిద్ధాంతవేత్త, రాజకీయ నాయకుడుగా అంబేద్కర్ ఎదిగాడు. అన్నిటికీ మించి జాతీయవాదాన్ని అతడు సామాజిక న్యాయంగా మలుపు తిప్పాడు. ఆ విధంగా రాజ్యాంగం రాసే సంఘానికి నేతృత్వం వహించడానికి అతను సరైన వ్యక్తి అయ్యాడు. కాబట్టి సాంఘిక సంస్కరణ, పునరుద్ధరణలపై రాజ్యాంగం దృష్టి సారించాల్సి వచ్చింది. అందుకే ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ బిఆర్ అంబేద్కర్ అవసరం ఉండింది. రాజ్యాంగ సభకి అతడు మొదట బెంగాల్ నుంచి, ఆ తరువాత బొంబాయి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇదైతే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనల్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఏమని కన్ఫ్యూజ్ చేస్తారు? భారత రాజ్యాంగ సభకి అంబేద్కర్ గారిని రాజ్యాంగ సభకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎక్కడి నుండి ప్రాతినిధ్యం వహించారు? బొంబాయి నుండి, కలకత్తా నుండి, బెంగాల్ నుండి, మద్రాస్ నుండి. ఎక్కడి నుండి ప్రాతినిధ్యం వహించారు? మొట్టమొదటిగా రాజ్యాంగ సభకి అతడు బెంగాల్ నుంచి ప్రాతినిధ్యం వహించాడు. ఆ తరువాత మనకి బొంబాయి నుంచి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. ఆ విధంగా ఏర్పడిన రాజ్యాంగ సభ 2 లక్ష్యాలను నిర్ధారించుకుంది. మొదటిది ఏంటి? స్వాతంత్రం, స్వేచ్ఛలని సాధించడం. రెండవది సామాజిక విప్లవం. మొదటిది వచ్చేసి స్వాతంత్ర స్వేచ్ఛల్ని సాధించడం, రెండవది సామాజిక విప్లవం. అంటే అన్ని రకాల అణచివేతల నుంచి స్వేచ్ఛని సాధించటం. మూడవ లక్ష్యంగా ఆదిమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నుంచి శాస్త్రీయ ప్రణాళికాబద్ధ వ్యవసాయం పరిశ్రమలకు మారే ఆర్థిక విప్లవాన్ని ఎస్ రాధాకృష్ణన్ ప్రతిపాదించారు. మూడవ లక్ష్యంగా ఏం ప్రతిపాదించడం జరిగింది? ఆదిమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నుంచి శాస్త్రీయ ప్రణాళికాబద్ధ వ్యవసాయం పరిశ్రమలకు మారే ఆర్థిక విప్లవాన్ని ఎస్ రాధాకృష్ణన్ గారు ప్రతిపాదించారు. గ్రామీణ చేతి వృత్తులు, రైతాంగ ఆర్థిక వ్యవస్థ ఆధారిత ఆర్థిక ప్రణాళిక గురించి రాష్ట్ర శాసనసభలో, పార్లమెంటుకు ఎన్నికల గురించి ఆలోచన చేశారు. కానీ ఆధునిక పరిశ్రమల ఆధారిత ఆర్థిక వ్యవస్థపై బ్రిటిష్ తరహా పార్టీ ఆధారిత పార్లమెంటు ఎన్నికలపై అంగీకారం కుదిరింది. భారతదేశం ఒక రాజ్యాంగం, ఒక జెండాతో ఒక రాజకీయ దేశంగా కావటాన్ని సభ్యులందరూ అంగీకరించారు. మొత్తం మీద సామాజిక న్యాయం ఎజెండాని సభ్యులందరూ అంగీకరించారు. రాజ్యాంగ సభ ఏర్పడిన తరువాత సామాజిక న్యాయానికి జాతీయ ఎజెండాని ఏర్పరుస్తూ ఉద్దేశాల తీర్మానాన్ని జవహర్ లాల్ ప్రతిపాదించారు. బడుగు వర్గాల్ని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా విముక్తి చేయటానికి సామాజిక న్యాయం సాధించటం అన్నది ప్రథమ ఉద్దేశమని ఆయన పేర్కొన్నాడు. ఉద్దేశాల తీర్మానం మూలాలు జాతీయవాదానికి కొత్త మలుపు ఇచ్చింది. ఉద్దేశాల తీర్మాన మూలాలు అనేవి జాతీయవాదానికి కొత్త మలుపునిచ్చింది. 1940లో ప్రజా ఉద్యమంలో ఉన్నాయి. పరమత సహనం, అన్ని మతాలకు సమాన అవకాశాలు అన్నవి రాజ్యాంగ మౌలిక సారాంశం. జాతీయవాదంలో భాగమైన ఘటనలు, ఉద్యమాల సిద్ధాంతాలు రాజ్యాంగంలో చోటు చేసుకున్నాయి. ఉద్దేశాల తీర్మానం రాజ్యాంగ మౌలిక లక్ష్యాన్ని నిర్ధారించడానికి ఉద్దేశ తీర్మానం అనేది ఆధారం అయ్యింది. జాతీయ ఉద్యమంలో చివరి సంవత్సరాలలో చోటు చేసుకున్న అంశాల ఆధారంగా భారతదేశాన్ని ఒక జాతిగా చేయటానికి అన్ని అస్తిత్వ బృందాలు అవసరాలను తీర్చాలన్న నిర్ణయానికి నెహ్రూ వచ్చారు. భారతదేశాన్ని ఒక జాతిగా చేయడానికి అన్ని అస్తిత్వ బృందాల అవసరాలను తీర్చాలన్న నిర్ణయానికి నెహ్రూ గారు రావడం జరిగిందనమాట. భారతదేశ రాజ్యాంగ నిర్మాణం
రాజ్యాంగ సభ రూపొందించింది. భారతదేశ రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ రూపొందించింది, ఆమోదించింది. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్రం కోసం భారతీయ ప్రజల సుదీర్ఘ పోరాటం ఫలితంగా ఇది భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలని బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించడంతో తమను తాము పాలించుకోవటానికి, తమకు దీర్ఘకాల లక్ష్యాలు నిర్దేశించుకోవటానికి భారత ప్రజలకు కొత్త రాజ్యాంగం అవసరమైంది. దీనికోసం 1946 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగిన తర్వాత రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ సభ సభ్యులను రాష్ట్ర సభలు పరోక్షంగా ఎన్నుకున్నాయి. 1946లో ఏర్పాటైన క్యాబినెట్ మిషన్ ప్రతి రాష్ట్రానికి, ప్రతి సంస్థానానికి లేదా కొన్ని సంస్థానాలతో కూడిన బృందాలకి కొన్ని సంస్థానాలు కేటాయించి, ఈ ప్రకారం బ్రిటిష్ ప్రత్యక్ష పాలనలో రాష్ట్రాలు 292 సభ్యులను ఎన్నుకోగా అన్ని సంస్థానాలు కలిసి 93 సభ్యులను ఎన్నుకున్నాయి. ప్రతి రాష్ట్రం నుంచి ఎన్నికయ్యే సభ్యులతో ఆ రాష్ట్రాలలో ఆయా వర్గాల జనాభాను బట్టి హిందువులు, ముస్లింలు, సిక్కులు మరియు ఇతరులు ఉండేలా ఈ ఎన్నికలు నిర్వహించారు. రాజ్యాంగ సభలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన 26 మంది సభ్యులు ఉండేలా కూడా చూశారు. రాష్ట్రాల శాసనసభల్లో ఎన్నికల్లో నిర్వహించే సంస్థానాలు ప్రతినిధులని సంప్రదింపుల ద్వారా ఎంపిక చేశారు. మొత్తం మీద దీంట్లో 15 మంది, మనకు 8th క్లాస్లో 15 మెంబర్స్ అని ఇచ్చారు, 10thలో మాత్రం 9 మంది అని ఉంది ఫ్రెండ్స్. ఇట్లా కన్ఫ్యూజ్ అయ్యేదైతే ఇవ్వరు అనుకుంటున్నాను నేనైతే. ఏది ఇచ్చినా కూడా ఖచ్చితంగా మార్క్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్, ఏది టిక్ చేసినా కూడా. అయితే మొత్తం మీద దీంట్లో 9 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. 9 కాదు 15 మంది మహిళలు ఉన్నారు. దీంట్లో 69% సీట్లతో భారత జాతీయ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీ కాగా, ఆ తర్వాత స్థానంలో ముస్లింలకు కేటాయించిన స్థానాల్లో అధిక శాతాన్ని గెలుచుకున్న ముస్లిం లీగ్ కూడా ఉంది. మొదట్లో బ్రిటిష్ ఇండియాకి చెందిన అన్ని ప్రాంతాల సభ్యులు దీంట్లో ఉన్నారు. అయితే 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ భారతదేశంగా దేశ విభజన జరగడంతో పాకిస్తాన్కి చెందిన సభ్యులు పాకిస్తాన్ రాజ్యాంగ సభగా ఏర్పడ్డారు. రాజ్యాంగ సభను వయోజనులందరికీ కల్పించిన సార్వత్రిక వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నుకోలేదని మీరు చూశారు కదా. దీనికి ఎన్నికలు పరోక్షంగా జరిగాయి. అంటే భారత సమాజంలో అన్ని వర్గాలకు ఇది ప్రాతినిధ్యం వహించడం లేదు. అప్పట్లో జనాభాలో 10% ప్రజలకే రాష్ట్ర శాసనసభలకు ఓటు వేసే హక్కు ఉంది. అంతేకాదు సంస్థానాల ప్రతినిధులకు ఎన్నికలు జరగనే లేదు. సంబంధిత సంస్థానాలతో చర్చల ద్వారా వీళ్ళను ఎంపిక చేశారు. స్వతంత్రం పొందనున్న నేపథ్యంలో తీవ్ర రాజకీయ కార్యకలాపాలు, ప్రజల మధ్య పెరుగుతున్న సంఘర్షణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారతదేశంలో విలీనం కావాలన్న సంస్థానాలు ఇంకా నిర్ణయించుకోలేదు. స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగుతామన్న ఆశ వాళ్ళలో చాలామందికి ఉండేది. అందుకే వాటి ప్రతినిధులు రాజ్యాంగ సభలో చేరమని అడిగారు. మొదట్లో ముస్లిం లీగ్కి చెందిన సభ్యులు సమావేశాలకు హాజరు కాలేదు. అయితే ఆ తర్వాత హాజరు కాసాగారు. రాజ్యాంగ సభ అందరికీ ప్రాతినిధ్యం వహించినప్పటికీ అన్ని రకాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ వహించింది. ఉత్తరాలు, వార్తాపత్రికలు, వ్యాసాలు, ఇతర మార్గాల ద్వారా అన్ని వర్గాల ప్రజలు తమ భావాలను తెలియజేసేలా తన పనికి విస్తృత ప్రచారాన్ని కల్పించింది. 1946 డిసెంబర్ 13న రాజ్యాంగ సభలో జవహర్లాల్ నెహ్రూ ఈ ముఖ్యమైన ప్రకటన చేశారు. ఎప్పుడు చేశారు? 1946 డిసెంబర్ 13న రాజ్యాంగ సభలో జవహర్లాల్ ఈ ముఖ్యమైన ప్రకటన చేశారు. ఏంటి ఉద్దేశాల తీర్మానం గురించి? అయితే భారతదేశానికి మనము కోరుకుంటున్న భవిష్యత్తు ఒక బృందానికి లేక ఒక వర్గానికో లేదా ఒక రాష్ట్రానికో పరిమితమైనది కాదు. ఇది దేశ 40 కోట్ల జనాభాకి సంబంధించినది. ఇక్కడ లేని వాళ్ళని గుర్తు చేసుకోవటం మన విధి. ఇక్కడ ఒక పార్టీ కోసమో లేదా ఒక బృందం కోసమో పని చేయటానికి లేము. దేశం మొత్తం కోసం మన ఆలోచనలు చేయాలి. భారతదేశం 40 కోట్ల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మన స్వార్థాల నుంచి, పార్టీ వివాదాల నుంచి సాధ్యమైనంత వరకు బయటపడి మన ముందున్న పెద్ద సమస్య గురించి అత్యంత విస్తృత సహనశీల ప్రభావంత పద్ధతిలో ఆలోచించి మనం రూపొందించేది దేశమంతటికే అర్హమైనదిగా ఉండాలి. ఈ అత్యంత బాధ్యతాయుతమైన కార్యక్రమంలో ప్రవర్తించవలసిన విధంగా మనం ప్రవర్తించామని ప్రపంచం గుర్తించేలా ఉండాలి.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వంలో ఒక ముసాయిదా సంఘం ఏర్పడింది. అన్ని దృష్టికోణాలను పరిగణలోకి తీసుకొని అంతిమ ముసాయిదా రూపొందించే బాధ్యత ఈ సంఘానికి అప్పగించారు. రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై సభలో సుదీర్ఘంగా చర్చించి వాటికి విస్తృత దిశానిర్దేశం చేశారు. చర్చించి ఆమోదించే నిమిత్తం అంతిమ ముసాయిదాను రాజ్యాంగ సభ ముందు ఉంచారు. అంతిమంగా ఈ సభ 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఇది 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది. భారత రాజ్యాంగంలోని ముఖ్యమైన అంశాలు ఎలా రూపొందాయో తెలుసుకోవడానికి రాజ్యాంగ సభలోని కొన్ని ముఖ్యమైన చర్చలు ఇప్పుడు చూద్దాం. రాజ్యాంగ సభ చర్చలు చదవటం. 1948లో రాజ్యాంగ సభ ముందు బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా ఉంచాడు. ఎప్పుడు ఉంచాడంట? 1948లో రాజ్యాంగ సభ ముందు బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదాను ఉంచాడు. అతడు ఉపన్యాసంలోని కొంత భాగాన్ని ఇక్కడ ఇచ్చాం, చూద్దాం. అది భారతదేశ రాజ్యాంగ సభ ప్రొసీడింగ్స్ అన్న దాంట్లో ఇది నమోదు అయి ఉంది. ఉపన్యాసాన్ని క్లుప్తీకరించిన చోట చుక్కలతో సూచించబడి ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముసాయిదా ప్రతిని తయారు చేసే ప్రక్రియని వివరించటంతో మొదలుపెట్టాడు. సార్వత్రిక వయోజన ఓటు హక్కుతో రాజ్యాంగ సభ ఎన్నుకోబడలేదు కాబట్టి సాధారణ ప్రజలు సభ్యులలో అత్యధిక శాతం ఇందులో పాల్గొనేలా తీసుకున్న చర్యలని గమనించండి. 1948 నవంబర్ 4న గురువారం ముసాయిదా రాజ్యాంగం గౌరవనీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్ష ముసాయిదా సంఘం తయారు చేసిన ముసాయిదా రాజ్యాంగాన్ని మీ ముందు ఉంచి దీనిని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా ప్రతిపాదిస్తున్నాను. రాజ్యాంగ సభ తీసుకున్న వివిధ నిర్ణయాలకు అనుగుణంగా కేంద్ర అధికారాల సంఘం, కేంద్ర రాజ్యాంగ సంఘం, రాష్ట్రాల రాజ్యాంగ సంఘం, ప్రాథమిక హక్కులు, అల్పసంఖ్యాక వర్గాలు, గిరిజన ప్రాంతాల వంటి వాటిపై రాజ్యాంగ సభ ఏర్పాటు చేసిన సలహా సంఘాలు నివేదికల ఆధారంగా రాజ్యాంగాన్ని తయారు చేసే బాధ్యతని రాజ్యాంగ కమిటీకి అప్పగించారు. కొన్ని విషయాల్లో భారత ప్రభుత్వ చట్టం 1935లో అంశాలను అనుసరించాలని కూడా రాజ్యాంగ సభ నిర్దేశించింది. తనకి ఇచ్చిన ఆదేశాలను ముసాయిదా సంఘం నిజాయితీతో పాటించిందన్న విషయాన్ని మీరు గమనిస్తారని ఆశిస్తున్నాను. 1935లోని అంశాలను అనుసరించాలని కూడా రాజ్యాంగ సభ నిర్దేశించింది. తనకిచ్చిన ఆదేశాలను ముసాయిదా సంఘం నిజాయితీతో పాటించిందన్న విషయాన్ని మీరు గమనిస్తారని ఆశిస్తాను. ముసాయిదా రాజ్యాంగం చాలా పెద్ద పత్రం. దీంట్లో 395 అధికరణాలు, 8 షెడ్యూళ్ళు ఉన్నాయి. ముసాయిదా రాజ్యాంగం అంత పెద్ద రాజ్యాంగం ఉన్న దేశం మరొకటి లేదని ఒప్పుకోవాలి. ఈ ముసాయిదా రాజ్యాంగాన్ని 8 నెలల పాటు ప్రజల ముందు ఉంచాం. దాంట్లోని అంశాల పట్ల తమ స్పందనలను తెలియజేయటానికి మిత్రులకి, విమర్శకులకి, ప్రత్యర్థులకి తగినంత సమయం లభించింది. రాజకీయ వ్యవస్థకి సంబంధించిన ఇతర దేశాల అనుభవాలను మన రాజ్యాంగం ఎలా తీసుకుంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ ఉపన్యాసంలో చైర్పర్సన్ అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇతర రాజ్యాంగాల నుంచి అరువు తీసుకున్న ప్రక్రియను వివరిస్తున్నాడు. వీటిని చదువుతున్న క్రమంలో ముసాయిదాలో పార్లమెంటరీ ప్రభుత్వానికి ఇచ్చిన వ్యవస్థాగత నిర్మాణాన్ని గుర్తించండి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 1 సంవత్సరానికి ఉపన్యాసం ఇచ్చారన్నది గుర్తుంచుకోండి. పార్లమెంటరీ వ్యవస్థ. రాజ్యాంగాన్ని చేతిలో పెడితే చట్టానికి సంబంధించిన ఏ విద్యార్థి అయినా సరే 2 ప్రశ్నలు వేస్తాడు. మొదటిది, ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ రూపం ఏమిటి? రెండవది, రాజ్యాంగ రూపం ఏమిటి? నేను మొదటి ప్రశ్నతో మొదలు పెడతాను. రాజ్యాంగ ముసాయిదాలో భారత సమాఖ్య అధిపతిగా అధ్యక్షుడు ఉంటాడు. ఈ పేరు అమెరికా అధ్యక్షుడిని గుర్తుకు తెస్తుంది. అయితే పేర్లకు మించి అమెరికాలోని ప్రభుత్వానికి ముసాయిదా రాజ్యాంగం ప్రతిపాదిస్తున్న ప్రభుత్వానికి ఏమాత్రమూ పోలిక లేదు. పేరు మాత్రమే ఉందన్నమాట. అమెరికా ప్రభుత్వానికి అధ్యక్ష తరహా వ్యవస్థ ప్రభుత్వం అంటారు. అమెరికా ప్రభుత్వాన్ని అధ్యక్ష తరహా వ్యవస్థ ప్రభుత్వం అంటారు. ముసాయిదా రాజ్యాంగ పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ప్రతిపాదిస్తుంది. ముసాయిదా రాజ్యాంగం పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని
ప్రతిపాదిస్తుంది. ఈ రెండింటి మౌలిక తేడాలు ఉన్నాయి. అమెరికాలో అధ్యక్ష తరహా వ్యవస్థ. ప్రభుత్వంలోని కార్యనిర్వాహక వర్గానికి అధిపతిగా అధ్యక్షుడు ఉంటాడు. పరిపాలనా బాధ్యత అతడి కింద ఉంటుంది. ముసాయిదా రాజ్యాంగంలోని అధ్యక్షుడు బ్రిటిష్ రాజ్యాంగంలోని రాజు స్థానంలో ఉంటాడు. అతడు రాజ్యాంగానికి అధిపతి కానీ కార్యనిర్వాహక వర్గానికి కాదు. అతడు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు కానీ దేశాన్ని పాలించడు. అతడు దేశానికి ప్రతీక. పరిపాలనలో అతడి స్థానం అలంకారప్రాయం మాత్రమే. అతడు ముద్ర ద్వారా దేశ నిర్ణయాలు తెలియచేస్తాడు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షునికి కింద వివిధ శాఖలను బాధ్యతలు వహిస్తూ సెక్రటరీలో ఉంటారు. అదేవిధంగా భారత సమైక్య అధ్యక్షుని కింద పరిపాలన వివిధ శాఖల్లో బాధ్యతలు వహిస్తూ మంత్రులు ఉంటారు. అయితే అమెరికా రాజ్యాంగం ప్రకారం ఏమో ఇక్కడ సెక్రటరీలు ఉంటారు. భారత సమైక్య అధ్యక్షుని కింద పరిపాలనలో ఎవరుంటారు? మంత్రులు ఉండడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఈ రెండింటి మధ్య మౌలికమైన తేడా ఉంది. తన సెక్రటరీలు ఇచ్చే సలహాకు అమెరికా అధ్యక్షుడు కట్టుబడి ఉండాలని లేదనమాట. ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు, వింటే వినొచ్చు, లేదంటే లేదనమాట. కానీ భారత సమైక్య అధ్యక్షుడు సాధారణంగా తన మంత్రుల సలహాలు కట్టుబడి ఉంటాడు. వాళ్ళ సలహాలకు విరుద్ధంగా అతడు ఏమీ చేయలేడు. అదేవిధంగా వాళ్ళ సలహా లేకుండా కూడా ఏమీ చేయలేడు. అమెరికా అధ్యక్షుడు ఏ సెక్రటరీ అయినా ఎప్పుడైనా తొలగించవచ్చు. అమెరికా అధ్యక్షుడు అయితే ఏ సెక్రటరీనైనా తొలగించవచ్చు, ఎప్పుడైనా తొలగించవచ్చు అనమాట. అయితే పార్లమెంటరీ మెజారిటీ మద్దతు ఉన్నంత వరకు భారత సమైక్య అధ్యక్షుడికి మంత్రులని తొలగించే అధికారం లేదు. మెజారిటీ మద్దతు ఉన్నంత వరకు భారత సమైక్య అధ్యక్షుడికి మంత్రులను తొలగించే అధికారం మాత్రం లేదనమాట. సమైక్య వ్యవస్థ అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు. చరిత్రలో ముఖ్యంగా 2 రకాల రాజ్యాంగ రూపాలు ఉన్నాయి. ఒక దానిని ఏకీకృత విధానమని, రెండవ దానిని సమైక్య విధానమని అంటారు. ఏకీకృత రాజ్యాంగంలో 2 ముఖ్యమైన అంశాలు. కేంద్ర రాజ్యతంత్రం అంటే ప్రభుత్వ విధానం లేదా రాజకీయ నిర్మాణం యొక్క సర్వాధిక్యత. ఉపసర్వసత్తాక రాజతంత్రాలు లేకపోవటం. ఇందుకు విరుద్ధంగా సమైక్య విధాన రాజ్యాంగంలో కేంద్ర రాజ్యతంత్రంతో పాటు ఉపరాజ్యతంత్రాలు కూడా ఉండటం. ఇంకో మాటల్లో చెప్పాలంటే సమైక్య వ్యవస్థ అంటే ఏంటి? ద్వంద్వ రాజ్యతంత్రాన్ని ఏర్పాటు చేయటం. కేంద్ర రాష్ట్రాలతో కూడిన ద్వంద్వ ప్రభుత్వాల విధానం అని అర్థం. ముసాయిదా రాజ్యాంగాన్ని సమైక్య విధానం రాజ్యాంగంగా పేర్కొనవచ్చు. ఈ ముసాయిదా రాజ్యాంగాన్ని సమైక్య విధాన రాజ్యాంగంగా పేర్కొనవచ్చు. ఇది ద్వంద్వ రాజ్యతంత్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ప్రతిపాదిత రాజ్యాంగంలోని ద్వంద్వ రాజ్యతంత్రాల కింద కేంద్ర ప్రభుత్వం, వాటి పరిధిలో రాష్ట్ర ప్రభుత్వాలు, ఇప్పుడు ఈ ద్వంద్వ రాజ్యతంత్రం కింద కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. రాజ్యాంగం వీటికి కేటాయించే రంగాలు, అవి సర్వసత్తాక అధికారాలు కలిగి ఉంటాయి. ఈ ద్వంద్వ రాజ్యతంత్ర విధానం అమెరికా రాజ్యాంగాన్ని పోలి ఉంటుంది. ద్వంద్వ రాజ్యతంత్ర విధానం దేన్ని పోలి ఉంటుంది? అమెరికా రాజ్యాంగాన్ని పోలి ఉంటుంది. అమెరికా రాజ్యతంత్రం కూడా ద్వంద్వ రాజ్యతంత్రమే. వీటిలో ఒక దానిని ఫెడరల్ ప్రభుత్వం అని, రెండవ దానిని రాష్ట్ర ప్రభుత్వం అని అంటారు. ముసాయిదా రాజ్యాంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మాదిరి అన్నమాట. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఫెడరల్ ప్రభుత్వం కేవలం రాష్ట్రాల కూటమి కాదు. అలాగే రాష్ట్రాల పాలనా అంగాలు ఫెడరల్ ప్రభుత్వ శాఖలు కావు. ఇదే విధంగా ముసాయిదా రాజ్యాంగంలో ప్రతిపాదించిన భారతదేశ రాజ్యాంగం కేవలం రాష్ట్రాల కూటమి కాదు. రాష్ట్ర పాలనా విభాగాల కేంద్ర ప్రభుత్వ శాఖలు కావు. భారతదేశ అమెరికా రాజ్యాంగాల మధ్య పోలిక ఇక్కడితో అంతం అవుతుంది. ఈ రెండింటి మధ్య పోలికల కంటే తేడాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? మనం అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకుండా మళ్ళీ ఒకసారి ఈ వీడియో వినండి ఫ్రెండ్స్, మీరు క్లారిటీగా ఉంటుంది. వీలైతే టెక్స్ట్ బుక్ కంపల్సరీ చదవండి ఫ్రెండ్స్, ఇది నా సజెషన్ కూడా. ప్రతిపాదిత భారత రాజ్యాంగం ఒకే పౌరసత్వంతో ఉండే ద్వంద్వ రాజ్యతంత్రం. మొత్తం భారతదేశానికి ఒకే పౌరసత్వం ఉంటుంది. రాష్ట్రాల పౌరసత్వం ఉండదు. ప్రతి భారతీయుడు ఏ రాష్ట్రంలో ఉంటున్నప్పటికీ ఒకే రకమైన పౌరసత్వ హక్కు కలిగి ఉంటాడనమాట.
భారత సమైక్య వ్యవస్థలో ఉన్న మరొక ప్రత్యేక అంశం ఇతర సమైక్య వ్యవస్థలకు భిన్నంగా నిలుపుతుంది. అధికార పంపిణీతో, ప్రత్యేక శాసన, కార్యనిర్వాహక, న్యాయ అధికారాలతో ఉండే ద్వంద్వ రాజ్యతంత్రాలతో కూడిన సమైక్య వ్యవస్థలో భిన్న చట్టాలు, పరిపాలన, న్యాయ, రక్షణ ఏర్పడటం అనివార్యం అవుతుంది. ఈ భిన్న చట్టాలు, పరిపాలన, న్యాయ, రక్షణ ఏర్పడటం అనివార్యం అవుతుంది. కొంతమేరకు ఈ వైవిధ్యతను పట్టించుకోనవసరం లేదు. ఈ వైవిధ్యతను పట్టించుకోనవసరము లేదు. స్థానిక అవసరాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ అధికారాలను మార్చుకునే ప్రయత్నంగా దీనిని స్వాగతించవచ్చు. అయితే ఒక స్థాయిని దాటి ఈ వైవిధ్యత ఉంటే అది గందరగోళాన్ని సృష్టిస్తుంది. అలా అనేక సమైక్య దేశాలలో గందరగోళాన్ని సృష్టించింది. వివాహానికి, విడాకులకు, ఆస్తులు, వారసత్వానికి, కుటుంబ సంబంధాలకు, ఒప్పందాలకు, నేరాలకు, కొలతలకు, బిల్లులు, చెక్కులను, బ్యాంకింగ్, వాణిజ్యానికి, న్యాయం పొందే విధానాలను, పరిపాలనకు సంబంధించిన ప్రామాణిక పద్ధతులకు సమైక్యలో 20 రాష్ట్రాలు ఉన్నాయనుకుంటే 20 రకాల చట్టాలుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇటువంటి వ్యవహారాలు రాష్ట్రాలు బలహీనపరచడమే కాకుండా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్ళే పౌరులని సహించదు. ఆ పౌరులు ఒక రాష్ట్రంలో చట్టబద్ధమైనది మరొక రాష్ట్రంలో కాదని తెలుసుకుంటారు. భారతదేశ సమైక్య వ్యవస్థగా ఉండి అదే సమయంలో భారతదేశ ఐక్యతను కాపాడడానికి అవసరమైన అన్ని మౌలిక అంశాలలో సారూప్యతను కలిగి ఉండేలా విధానాలను, పద్ధతులను రూపొందించడానికి ముసాయిదా రాజ్యాంగం ప్రయత్నించింది. ఇందుకు ముసాయిదా రాజ్యాంగం 3 విధానాలని అవలంబించింది. ఏంటా విధానాలు అంటే, ఒకే న్యాయ వ్యవస్థ, పౌర నేర అంశాలలోని మౌలిక చట్టాలలో సారూప్యత, ముఖ్యమైన పదవులలో నియమించటానికి దేశమంతటికి అఖిల భారత సివిల్ సర్వీసెస్. సమైక్య వ్యవస్థలో ద్వంద్వ రాజ్యతంత్రంతో ద్వంద్వ న్యాయ వ్యవస్థ, ద్వంద్వ న్యాయ సూత్రాలు, ద్వంద్వ సివిల్ సర్వీసెస్లో అనివార్య పరిణామంగా ఉంటాయి. అమెరికాలో సమైక్య న్యాయ వ్యవస్థ, రాష్ట్ర న్యాయ వ్యవస్థ రెండు వేరు, వేటికవి స్వతంత్రమైనవి. అంతే. మరి అమెరికాలో సమైక్య న్యాయ వ్యవస్థ, రాష్ట్ర న్యాయ వ్యవస్థ అనేవి 2 వేరువేరుగా ఉంటాయంట, వేటికవే స్వతంత్రంగా ఉంటాయి. భారత సమైక్యలో ద్వంద్వ రాజ్యతంత్రాలు ఉన్నప్పటికీ ద్వంద్వ న్యాయ వ్యవస్థలు అనేవి లేవు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఒకే సమగ్ర న్యాయ వ్యవస్థలో భాగం. హైకోర్టు, సుప్రీంకోర్టు అనేవి ఒకే సమగ్ర న్యాయ వ్యవస్థలో భాగం అన్నమాట. అయితే రాజ్యాంగ చట్టం, పౌర చట్టం, నేర చట్టాల కింద అన్ని విషయాలను వీటి పరిధి ఉండి న్యాయం చేకూర్చవచ్చు. న్యాయం చేకూర్చే విధానంలో వైవిధ్యత లేకుండా చేయడానికి ఇలా చేశారు. దీనికి కెనడా దేశం ఒక్కటే చాలా వరకు సమీప పోలిక కలిగి ఉంది. ఆస్ట్రేలియా యొక్క విధానం ఇది ఒకటే అనిపిస్తాయి కానీ ఒకటి కావు. వివరణ: కొన్ని సమైక్య దేశాలలో రాష్ట్రాలకు సంబంధించిన చట్టాలలో రాష్ట్ర కోర్టులు ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు మార్చలేదు. కానీ భారతదేశం కింద కోర్టు ఏదైనా ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి తీర్పు చెప్పవచ్చు. పౌర వ్యాపార జీవితాలకు మూలాధారంగా ఉన్న చట్టాలలో వైవిధ్యత లేకుండా చేయడానికి జాగ్రత్త వహించాం. పౌర వివరణ స్మృతి, శిక్షా స్మృతి వంటి పౌర నేర చట్టాల స్మృతులు, సాక్ష్యాలు చట్టం, ఆస్తి బదిలీ చట్టం, వివాహ, విడాకులు, వారసత్వానికి సంబంధించిన చట్టాలు ఉభయ జాబితాలో లేదా కేంద్ర జాబితాలో చేర్చి సమైక్య వ్యవస్థ దెబ్బతినకుండా ఈ చట్టాలలో సారూప్యత కాపాడాయి. అయితే చట్టాలు చేసే అంశాలు కేంద్ర జాబితా, రాష్ట్రాల జాబితా, ఉభయ జాబితాలుగా విభజించవచ్చు. కేంద్ర జాబితాలోని అంశాలపై కేంద్రం మాత్రమే చట్టాలు చేయగలదు. రాష్ట్ర జాబితాలోని అంశాలపై రాష్ట్రం మాత్రమే చట్టాలు చేయగలదు. ఉభయ జాబితాలో అంశాలపై రాష్ట్ర, కేంద్రాలు చట్టాలు చేయవచ్చు. అయితే కేంద్రం చేసే చట్టానికి విరుద్ధంగా రాష్ట్రం చట్టం చేస్తే కేంద్రం చేసిన చట్టం మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. సమైక్య వ్యవస్థలో భాగంగా ఉండే ద్వంద్వ రాజ్యతంత్రాల్లో అన్ని దేశాల్లో ద్వంద్వ సేవలు విధానాన్ని అవలంబించారు. అన్ని సమైక్యలో సమైక్య సివిల్ సర్వీసెస్, రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఉన్నాయి. భారతదేశం ద్వంద్వ రాజ్యతంత్రం అయినప్పటికీ ఈ ఒక్క అంశం మినహాయించి ద్వంద్వ సేవలు ఉంటాయి. ప్రతి దేశంలోని పరిపాలనా ప్రామాణికాలను కాపాడే దృష్టికోణం నుంచి పరిపాలనా సేవలు ఉంటాయి. ప్రతి దేశంలోని పరిపాలనా ప్రామాణికాలను కాపాడే దృష్టికోణం నుంచి పరిపాలనా వ్యవస్థలో కొన్ని కీలకమైన పదవులు ఉంటాయి. అతిపెద్ద సంక్లిష్టమైన పరిపాలనా యంత్రాంగం ఇటువంటి పదవులను గుర్తించడం
కష్టమే. అయితే ఇటువంటి కీలక పదవులకు నియమించే వ్యక్తుల సామర్థ్యాన్ని బట్టి పరిపాలన ప్రామాణికాలు ఆధారపడి ఉంటాయని చెప్పడంతో సందేహం లేదు. అయితే అదృష్టవశాత్తు దేశం మొత్తానికి ఒకే విధంగా ఉన్న గత పాలన వ్యవస్థ నుంచి ఈ కీలకమైన పదవులు ఏవో మనకి తెలుసు. రాష్ట్రాలు తమకు ప్రత్యేక సివిల్ సర్వీసెస్ ఏర్పరచుకునే హక్కుకు భంగం కలిగించకుండానే భారతదేశం అంతటా ఇటువంటి కీలక పదవుల్లో నియమించడానికి ఒకే అర్హత, ఒకే రకమైన వేతనంతో అఖిల భారత సర్వీసెస్ ఎంపిక అయ్యే అఖిల భారత సర్వీస్ ఉంటుంది. అంబేద్కర్ ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఐఏఎస్, ఐపీఎస్ ఏర్పాటు గురించి ప్రస్తావిస్తున్నాడు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలోని ముఖ్యమైన పదవులు దీని ద్వారా నియామకం జరుగుతుంది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలోని ముఖ్యమైన పదవులకు దీని ద్వారా నియామకం జరుగుతుంది. రాజ్యాంగ సభలోని చర్చలు, విమర్శలు. ముసాయిదా రాజ్యాంగంపై అనేక విమర్శలు ఉన్నాయి. మౌలానా హస్రత్ మొహాని వంటి వాళ్ళు ఏమన్నారు? 1935 చట్టానికి నకలు మాత్రమేనని ఆరోపించడం జరిగింది. స్వాతంత్ర పోరాట సమయంలో భారతదేశానికి క్యాబినెట్ మిషన్ వచ్చినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ వంటి రాజకీయ బృందాలు వయోజనులందరికీ ఓటు హక్కును కోరుతూ 1935 చట్టాన్ని వ్యతిరేకించిన విషయాన్ని వాళ్ళు గుర్తు చేశారు. దామోదర్ స్వరూప్ సేత్ వంటి సోషలిస్టులు ఇటీవల కాలం నాటికి రాజ్యాంగాన్ని నుంచి, ఉదాహరణకి సోవియట్ యూనియన్ నుంచి ముసాయిదా రాజ్యాంగాన్ని ఏమి తీసుకోలేదని ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఈ 1935 చట్టాన్ని వ్యతిరేకించిన విషయాన్ని వాళ్ళు గుర్తు చేశారు. అదేవిధంగా దామోదర్ స్వరూప్ సేత్ వంటి సోషలిస్టు ఇటీవల కాలం నాటి రాజ్యాంగాల నుంచి, ఉదాహరణకి సోవియట్ యూనియన్ నుంచి ముసాయిదా రాజ్యాంగం ఏమీ తీసుకోలేదని, భారతీయ నేపథ్యంలో కీలకమైన గ్రామాలను విస్మరించిందని విమర్శించారు. రాజ్యాంగ సభ సభ్యులు వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నుకోబడలేదని కూడా వాదించారు. అతని విమర్శలు తెలుసుకుందాం. ఇంకా ఏమన్నారంట? ఈ డిఎస్ సేత్ వచ్చేసి, అయ్యా మన భారత గణతంత్రం స్వయం ప్రతిపత్తి గల చిన్న గణతంత్ర సమాఖ్యగా ఉండవలసింది. ఈ విధంగా మన దేశంలో ఏర్పడిన సమాఖ్యలో కేంద్రీకరణకి విజ్ఞుడైన డాక్టర్ అంబేద్కర్ ఇచ్చినంత ప్రాముఖ్యత అవసరమయ్యి ఉండేది కాదు. కేంద్రీకరణ మంచిదే, ఒక్కోసారి ఉపయోగకరమే. కానీ మనం మహాత్మా గాంధీ తన జీవితకాలం అంతా చెప్పినట్లుగా అధికారాన్ని మరీ కేంద్రీకరిస్తే అది మరీ నిరంకుశ అధికారంగా మారుతుందని, ఫాసిస్టు ఆదర్శాల వైపు తీసుకువెళ్తుందని మనం మర్చిపోతున్నాం. నిరంకుశత్వం, ఫాసిజం నుంచి రక్షణ పొందటానికి ఏకైక మార్గం అధికారాన్ని సాధ్యమైనంత వరకు వికేంద్రీకరించడం. అప్పుడు మనం ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా హృదయాల కలయికతో అధికార కేంద్రీకరణ సాధించి ఉండేవాళ్ళం. అయితే చట్టపరంగా అధికారాన్ని కేంద్రీకరిస్తే దాని సహజ పరిణామంగా మన దేశం ఇంతకాలం వ్యతిరేకించిన ఫాసిజం వైపు మరలడమే. ఈనాటికి కూడా దానిని బలంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పకుండా మెల్లగా ఫాసిజం వైపుకే అడుగులు వేస్తాం. నెక్స్ట్, ప్రాథమిక హక్కులపై చర్చలకు ఉదాహరణ. సమానత్వ హక్కు నేపథ్యంలో అంటరానితనం అన్న ఆచారానికి చట్టపరంగా అంతం పలకాలని నిర్ణయించారు. ప్రాథమిక హక్కులపై చర్చలలోని కొన్ని భాగాలను చదివి భిన్న దృక్కోణాలను అర్థం చేసుకుందాం. 1947 ఏప్రిల్ 25 మంగళవారం. 1947 ఏప్రిల్ 25 మంగళవారం. అధ్యక్షుడు గౌరవనీయ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమావేశంలో ఉన్నారు. శ్రీ ప్రమథరంజన్ ఠాగూర్ వ్యతిరేకంగా, అయ్యా 6వ క్లాసులో అంటరానితనం గురించి ఇలా పేర్కొన్నారు. అంటరానితనాన్ని ఏ రూపంలోనైనా నిషేధిస్తున్నాం. దాని ఆధారంగా విధించే వివక్షత నేరం అవుతుంది. కుల వ్యవస్థని నిషేధించకుండా అంటరానితనాన్ని ఎలా నిషేధిస్తారో నాకు అర్థం కావటం లేదు. అంటరానితనం అనేది కుల వ్యవస్థ అనే వ్యాధి యొక్క లక్షణం మాత్రమే. మనం కుల వ్యవస్థని సమూలంగా నిర్మూలిస్తే తప్ప అంటరానితనానికి పై చికిత్సలు చేసి ప్రయోజనం లేదు. ఎస్సి బెనర్జీ, అధ్యక్ష
అంటరానితనం అన్న పదానికి ముందు వివరణ ఇవ్వాలి. గత 25 సంవత్సరాలుగా ఈ పదాన్ని మనము ఉపయోగిస్తున్నాం. అయినా ఈనాటికి అది ఏమి సూచిస్తుందో తెలియని తీవ్ర గందరగోళంగా ఉన్నాం. కొన్ని సందర్భాల్లో ఒక గ్లాసు నీళ్లు తీసుకోవడం, కొన్నిసార్లు హరిజనులకు ఆలయ ప్రవేశం కల్పించటం అన్న అర్థంలో వాడతారు. కొన్నిసార్లు అది అన్ని కులాలు కలిసి భోజనం చేయటంగా పరిగణించబడుతుంది. కొన్నిసార్లు కులాంతర వివాహంగా భావించబడుతుంది. అంటరానితనం గురించి ఎంతో కృషి చేసిన మహాత్మా గాంధీ దానిని వేరువేరు విధాలుగా వేరువేరు సందర్భాల్లో వేరువేరు అర్థాలతో ఉపయోగించారు. కాబట్టి మనం అంటరానితనం అన్న పదాన్ని ఉపయోగించినప్పుడు దాని అర్థం ఏమిటో మనకందరికీ స్పష్టంగా ఉండాలి. ఈ పదం యొక్క పరిణామ ప్రభావం ఏమిటి? అంటరానితనానికి కుల వివక్షతకి మనం తేడా చూపకూడదు. శ్రీ ఠాగూర్ చెప్పినట్టు అంటరానితనం కేవలం లక్షణం మాత్రమే. దాని మూల కారణం కుల వివక్షత. మరియు మూల కారణమని అంటే కుల వివక్షతను తొలగిస్తే తప్ప అంటరానితనం ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంటుంది. స్వతంత్ర భారతదేశం ఏర్పడిన తరువాత అందరూ సమాన సామాజిక పరిస్థితులు అనుభవించాలని మనం కోరుకుంటాం. శ్రీ రోహిణి కుమార్ చౌదరి వచ్చేసి అనుకూలంగా చెప్పారు. అంటరానితనాన్ని నిర్వచించటానికి స్పష్టంగా ఇలా పేర్కొనాలి: మతం, కులం లేదా చట్టబద్ధ జీవనోపాధి ఆధారంగా వివక్షత చూపే ఏ చర్యనైనా అంటరానితనం అంటారు. అదేవిధంగా శ్రీ కె.ఎం. మున్షి ఏమన్నారు? అయ్యా, ఈ సవరణ నేను వ్యతిరేకిస్తున్నాను. ఈ నిర్వచనాన్ని ఆమోదిస్తే పుట్టిన ఊరు, కులం లేదా లింగం ఆధారంగా చూపే వివక్షత కూడా అంటరానితనంగా పరిగణించబడుతుంది. అదేవిధంగా దేవేంద్రనాథ్ దత్తా వచ్చేసి శ్రీ ధీరేంద్రనాథ్ దత్తా వచ్చేసి, అయ్యా, శ్రీ రోహిణి కుమార్ చౌదరి ఇచ్చిన నిర్వచనం అంగీకరిస్తారో లేదో తెలియదు, కానీ ఏదో ఒక నిర్వచనం ఉండాలని నా అభిప్రాయం. అంటరానితనం ఏ రూపంలోనైనా నేరమేనని ఇక్కడ పేర్కొన్నారు. నేరాలను పరిశీలించే మెజిస్ట్రేట్ లేదా న్యాయమూర్తి నిర్వచనంలోంచి చూడాల్సి వస్తే, ఒక మెజిస్ట్రేట్ ఒక ప్రత్యేక విషయాన్ని అంటరానితనంగా భావిస్తే మరొక మెజిస్ట్రేట్ వచ్చేసి ఇంకొక విషయాన్ని అంటరానితనంగా భావించవచ్చు. ఫలితంగా ఈ నేరాలతో వ్యవహరించే మెజిస్ట్రేట్ల మధ్య సారూప్యత ఉండదు. కేసుల్లో తీర్పు ఇవ్వటం న్యాయమూర్తులకు చాలా కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా అంటరానితనం అంటే వివిధ ప్రాంతాల్లో వేరువేరు అర్థాలు ఉన్నాయి. బెంగాల్కి అంటరానితనం అంటే ఒక అర్థం ఉండగా మిగిలిన రాష్ట్రాలకి పూర్తిగా భిన్నమైన అర్థం ఉంటుంది. అధ్యక్ష, న్యాయస్థానాలు సరైన శిక్ష విధించేలా అంటరానితనం అన్న పదాన్ని కేంద్ర శాసనసభ నిర్వచిస్తుందని ఆశిస్తున్నాం. అంతిమంగా రాజ్యాంగంలో అంటరానితనానికి నిర్వచనం ఇవ్వకూడదని, భవిష్యత్తులో అవసరమైన చట్టాలు చేసే బాధ్యత శాసనసభకి వదిలేయమని నిర్ణయించారు. రాజ్యాంగం సామాజిక నిర్మాణం. భారత రాజ్యాంగ నిర్మాతలు భారతీయ సమాజం అసమానతలు, అన్యాయం, లేమి వంటి సమస్యలను ఎదుర్కొంటుందని, ఆర్థిక దోపిడీకి పాల్పడిన వలస పాలకుల విధానాలకు బలి అయ్యిందని గుర్తించారు. కాబట్టి అభివృద్ధితో పాటు సామాజిక మార్పుకి కూడా రాజ్యాంగం దోహదం చేయాలని గుర్తించారు. గత రాజకీయ సామాజిక నిర్మాణానికి తిరస్కరించి ముందుకు కదులుతూ తనకు తాను కొత్త శాస్త్రాలను రూపొందించుకుంటున్న దేశానికి రాజ్యాంగ సభ ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా జవహర్లాల్ నెహ్రూ పేర్కొనడం జరిగింది. నెక్స్ట్, కాబట్టి సామాజిక మార్పునికి దోహదం చేసే అనేక అంశాలు రాజ్యాంగంలో ఉన్నాయి. అంటరానితనానికి నిషేధించడం గురించి మీరు చదివారు. దీనికి ఒక మంచి ఉదాహరణ రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్ కల్పించడం. ఈ వర్గాలు తరతరాలుగా ఎదుర్కొంటున్న అన్యాయాలను అధిగమించడానికి వారి యొక్క ఓటు హక్కును సరైన అర్థాన్ని ఇవ్వడానికి కేవలం సమానత్వ హక్కు ఇస్తే సరిపోదని రాజ్యాంగ నిర్మాతలు విశ్వసించారు. వాళ్ళు ప్రయోజనాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక రాజ్యాంగ చర్యలు అవసరం. అందుకనే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రయోజనాలను కాపాడడానికి శాసనసభ స్థానాల రిజర్వేషన్ వంటి అనేక ప్రత్యేక అంశాలను రాజ్యాంగ నిర్మాతలు కల్పించారు. ఈ వర్గాలకి ప్రభుత్వ పరంగా ఉద్యోగాలలో రిజర్వేషన్లు కూడా రాజ్యాంగం అవకాశం కల్పించింది. రాజ్యాంగంలో ప్రభుత్వ విధానాలకు ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. ఇవి ప్రభుత్వం ముందు ప్రధాన సామాజిక వ్యవస్థలను ఉంచాయి. సామాజిక నిర్మాణ సాధనలో ఒక ముఖ్యమైన అంశం అల్పసంఖ్యాక వర్గాల హక్కులు. నాజీ జర్మనీలో అల్పసంఖ్యాక యూదులను అణచివేసిన విషాద అనుభవం రాజ్యాంగ నిర్మాతల్లో ఆలోచింపచేసింది. అల్పసంఖ్యాక వర్గాలకు ప్రత్యేక రక్షణ కల్పించి అధిక సంఖ్యాకులకు
అంచుకు నెట్టేశారన్న భావన కలగకుండా చేయాలని వాళ్ళు నిర్ణయించారు. మతపర అల్పసంఖ్యాక వర్గాలు తమ సొంత విద్యా సంస్థలు నిర్వహించుకునే హక్కు కల్పించడం ఇందుకు ఒక ఉదాహరణ. ఇటువంటి సంస్థలు ప్రభుత్వ నిధులు కూడా కేటాయించాలి. ప్రస్తుత రాజ్యాంగం చట్టాలు అప్పుడప్పుడు సవరించాల్సిన అవసరం ఏర్పడుతుంది. రాజ్యాంగ నిర్మాతలు గుర్తించారు కాబట్టి చట్టాలని రాజ్యాంగంలోని అధికరణాలను సవరించడానికి కూడా అది అవకాశం కల్పించింది. శాసనసభల్లో సగం కంటే ఎక్కువ మంది ఆమోదంతో తరచూ చట్టాలు చేయవచ్చు. అయితే రాజ్యాంగంలోని అధికరణలు సవరణను పార్లమెంటు మాత్రమే చేపట్టాలి. అంతేకాకుండా రాజ్యసభ లోక్సభలో రెండింటిలో మూడింట 2/3 సభ్యుల ఆమోదం అవసరం. కొన్ని అధికరణాలను రాష్ట్ర శాసనసభలు అంగీకరించిన తర్వాత వాటిపై చేసిన తర్వాత మాత్రమే సవరించవచ్చు. అంతేకాకుండా ఇతర చట్టాలలాగే కొత్త సవరణలు దేశ అధ్యక్షుడు కూడా ఆమోదించాల్సి ఉంది. అయితే మనకు సవరణలు ఎప్పుడెప్పుడు ఎన్ని జరిగాయో చూద్దాం ఇక్కడ ఈ పట్టికలో. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. మనకు అందరికీ తెలుసు కదా. నాటి నుంచి 2013 వరకు దాదాపు 99 సవరణలు చేయడం జరిగింది. అయితే 1951, 60లో 7 సవరణలు, 61 నుంచి 70లో 15 సవరణలు, 71 నుంచి 80 మధ్యలో 22 సవరణలు. అతిగా చేసిందైతే ఈ 71 నుంచి 90 మధ్య ఎక్కువ అయ్యాయి అన్నమాట. 44 సవరణలు అయ్యాయి. 2001 నుంచి 13లో ఎన్ని అయ్యాయి? 17 సవరణలు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగానికి ప్రధాన మార్పులు 1970లో చేశారు. వీటిలో మొదటిది రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక, సామ్యవాద అన్న పదాలను చేర్చడం. ప్రవేశికలు సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి పదాలు లౌకికవాద, సామ్యవాద విలువలకు ప్రాధాన్యతనిచ్చాయి కాబట్టి ఈ పదాలను చేర్చారు. భారత రాజ్యాంగ చరిత్రలో 2 ముఖ్యమైన ఘట్టం కేశవానంద భారతి కేసుగా ప్రాచుర్యం పొందింది. సుప్రీంకోర్టు తీర్పు భారత రాజ్యాంగంలోని కొన్ని అంశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించడానికి లేదని ఇందులో వాదించారు. వీటిలో ప్రాథమిక హక్కులు కూడా సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో తీర్పుని ఇస్తూ దేశ మనుగడ కొన్ని మౌలిక సూత్రాలపై ఆధారపడి ఉంటుందని వాదించింది. ఈ మౌలిక సూత్రాలు అన్న విషయంలో న్యాయమూర్తుల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఈ కింది వాటిపై ఏకీభావం కుదిరింది. ప్రభుత్వ నిర్మాణం, సమైక్య లక్షణం, ఉన్నతమైన రాజ్యాంగం, సర్వసత్తాక దేశం, న్యాయం, సంక్షేమ రాజ్యం వంటివి ఏర్పాటు చేయటం. రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతినేలా సవరించడానికి కానీ పూర్తిగా మార్చడానికి కానీ పార్లమెంటుకు అధికారం లేదని కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగం యొక్క మౌలిక ఉద్దేశాలను, పీఠికలను పొందుపరచని భావాలు తెలుపుతాయని, రాజ్యాంగ కనీస ముఖ్య లక్షణాలను గురించి వ్యాఖ్యానిస్తూ సుప్రీంకోర్టు తన వరుస తీర్పులతో ప్రస్ఫుటం చేసింది. రాజ్యాంగ మౌలిక స్వరూపంలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఏవనగా రాజ్యాంగ ఆధిక్యత, దేశ సార్వభౌమత్వం, ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామ్య తరహా ప్రభుత్వం, లౌకిక లక్షణాలతో కూడిన రాజ్యాంగం, అదేవిధంగా సమైక్య లక్షణాలతో కూడిన రాజ్యాంగం, తప్పనిసరి అనుసరించాల్సిన సంక్షేమ ప్రభుత్వ భావన అని మన సుప్రీంకోర్టు తెలియచేయడం జరిగింది. 29, 30 ఆర్టికల్స్ వచ్చేసి అల్పసంఖ్యాక వర్గాల భాష గురించి, లిపి గురించి తెలియజేయడం జరుగుతుంది. 39A వచ్చేసి ఉచిత న్యాయ సలహా గురించి తెలియజేయడం జరుగుతుంది. న్యాయమూర్తులకు ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో 16th లెసన్ చూద్దాము. భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ గురించి మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయింది ఫ్రెండ్స్, అయినా సరే చూడండి ఫ్రెండ్స్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. డిఎస్సిని అస్సలు నెగ్లెన్సీ చేయకండి ఫ్రెండ్స్. అందరూ టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి, అందరికీ చాలా యూస్ఫుల్గా ఉంటాయి నా వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.